అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. డే 2 వీడియోస్ స్టార్ట్ చేసుకుందాం. మన వీడియోస్ థీమ్ ఏంటి? జీసస్ లవ్స్ యూ. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ప్రేయర్. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ వీడియోస్ అంతటిలో మీరుండి మహిమ పొందుకోండి దేవా. ఆటంకాలన్నీ తొలగించండి, దృష్టిని ప్రతిక్రియలు వేసి నమ్మలు లేపరచండి. అర్థవంతంగా వీడియోస్ జరుగులాగా మీరే కార్యం చేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తాన్ని మీ హస్తాలలో పెడుతూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే, telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello, telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. I want to talk to Jesus, I want to talk to Jesus, I want to talk to Jesus every day. Hello, I want to talk to Jesus, I want to talk to Jesus, I want to talk to Jesus every day. Jesus says he loves me, Jesus says he loves me, Jesus says he loves me every day. Oh wow, Jesus says he loves me, Jesus says he loves me, Jesus says he loves me every day. Telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello, telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. ఇప్పుడు మనం ఒక స్టోరీ నేర్చుకుందాం. ఫస్ట్ ప్రే చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, యేసయ్య వాక్యాన్ని ధ్యానించబోతుండగా దేవా, మీరు మాతో మాట్లాడి బలపరచండి. దేవా, మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, దయచేసి మాట్లాడి బలపరచమని బ్రతిమలాడుకుంటూ వాక్యం మాకు అర్థమవులాగా వినగల చెవులు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ రోజు మనం ఏం నేర్చుకుందామంటే వరల్డ్ లోకి సిన్ ఎట్లా ఎంటర్ అయింది అనేది నేర్చుకుందాం. ఓకే, సిన్ అంటే ఏంటి? పాపం. పాపం అంటే ఏంటి? గాడ్ మనకి కొన్ని చేయవని కొన్ని చేయొద్దు అని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనము అబద్ధం చెప్పొద్దు కదా, మనం అది చేస్తాం కదా. సో అది సిన్ అన్నమాట. ఇంకా మనం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ మనం కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇవ్వం, అది కూడా సిన్ కదా. సో దట్ ఈస్ నాట్ ఎ సిన్. అంటే గాడ్ ఏదైతే చేయమని చెప్తారో మనం అది చెయ్యమో అది సిన్ అన్నమాట. ఓకే, ఈ వరల్డ్ లోకి సిన్ ఎట్లా ఎంటర్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. గాడ్ ఆడమ్ అండ్ ఈవ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఏమైతుంది? గాడ్ వాళ్ళని ఎక్కడ ఉంచుతారు? గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఉంచుతారు. సో గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఉంచిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, కానీ కొన్ని మాత్రం తినొద్దు, అంటే ఒక ఫ్రూట్ మాత్రం తినొద్దు అని చెప్తారు. సో కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఫ్రూట్ తింటారు. వీళ్ళు ఎట్లా తింటారు అంటే స్నేక్ వచ్చి చెప్తుంది, మీరు ఆ ఫ్రూట్ తింటే మీరు గాడ్ లాగా అయిపోతారు అని చెప్తుంది అనమాట. సో వీళ్ళు ఆ స్నేక్ మాట వింటారు. స్నేక్ మాట విని ఆ ఫ్రూట్ ని వాళ్ళు తింటారు అనమాట. సో తిన్న తర్వాత గాడ్ వాళ్ళని అడుగుతారు, మీరు ఆ ఫ్రూట్ ని తిన్నారా అంటే వాళ్ళు ఏం చెప్తారు? స్నేక్ నాకు ఇచ్చింది అని చెప్తారు. సో దాని తర్వాత ఏం చెప్తారు నెక్స్ట్? ఒకడేమో స్నేక్ నాకు ఇచ్చింది అంటారు, ఒకళ్ళేమో ఈవ్ నాకు ఇచ్చింది అని చెప్తారు. సో వాళ్ళు అట్లా చెప్తారు. బట్ ఏంటంటే వాళ్ళు అవును గాడ్, నేను ఆ ఫ్రూట్ తిన్నాను, నేను తినొద్దన్నది తిన్నాను, ప్లీజ్ నన్ను ఫర్గివ్ చేయండి అని వాళ్ళు అడగరు అనమాట. అడగకుండా ఏమి ఇచ్చిందంటే స్నేక్ ఇచ్చింది అని అట్లా ఒకరి గురించి ఒకళ్ళు చెప్పుకుంటారు అనమాట. సో వాళ్ళు గాడ్ ఏదైతే ఫ్రూట్ తినొద్దని చెప్పిందో అది వాళ్ళు తిన్నారు కదా. సో వాళ్ళు గాడ్ కి డిజోబే చేసిండ్రు. డిజోబే చేయడం వల్ల ఏమైంది? డిజోబే అంటే గాడ్ ఏదైతే చేయొద్దు అని చెప్పినారో వాళ్ళు అది చేసినారు కాబట్టి గాడ్ కి వాళ్ళు డిజోబే చేసినారు కదా. సో దట్ ఈస్ నోన్ as sin. సో ఈ విధంగా వరల్డ్ లోకి సిన్ అనేది ఎంటర్ అయింది. అంటే గాడ్ ఏదైతే చేయొద్దు, మీరు ఇది తినొద్దు అని చెప్తే వాళ్ళేమో అది తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? వాళ్ళు గాడ్ కి డిజోబే చేసింది.
కదా. సో డిజోబే చేయడం, గాడ్ కి డిజోబే చేయడమే సిన్ కదా. సో ఈ విధముగా వరల్డ్ లోకి సిన్ అనేది ఎంటర్ అయింది. మీకు అర్థమైంది కదా చిల్డ్రన్? ఏం అర్థమైంది? గాడ్ ఏదైతే తినొద్దని చెప్పిందో వాళ్ళు అది తిన్నారు. సో గాడ్ కి డిజోబే చేసింది, సిన్ అన్నమాట అది. అంటే గాడ్ ఏదైతే చేయమంటారో మనం అది చేయకపోతే, గాడ్ ఏదైతే చేయొద్దు అని అంటారో మనం అది చేస్తే అది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఓకేనా? గాడ్ కి డిజోబే చేయడమే సిన్. ఓకే, ఈ రోజు మనం సిన్ ఎలా స్టార్ట్ అయ్యి అంటే వరల్డ్ ఎలా ఎంటర్ అయింది అనేది నేర్చుకున్నాము ఫ్రెండ్స్. చిల్డ్రన్ వీడియోస్ అంతట్లో మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ గాడ్. ఆటంకాలన్నీ తొలగించి దృష్టిని ప్రతిక్రియలను ఇస్తున్నామంలో ఏర్పరిచి డే 2 వీడియోస్ అర్థవంతంగా జరిగే విషయంలో మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు కౌంట్లెస్ థ్యాంక్స్ చెప్పుకుంటూ యేసు నామంలో ప్రార్థించి పొందుకొని సమస్తాన్ని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం తండ్రి. ఆమేన్.